అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవప్రదమైన జీవితం దాతృత్వం కాదు, అది మన హక్కు అన్న నినాదంతో శుక్రవారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం ముందు మహిళా సమైక్య జిల్లా సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విమల మాట్లాడుతూ మహిళల సాధికారత పాలకుల మాటల్లోనే తప్ప చేతల్లో ఉండడం లేదని విమర్శలు చేశారు. శ్రామిక మహిళల పోరాట స్ఫూర్తి క్రమంగా కనుమరుగవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం ఓటు బ్యాంకు రాజకీయాలకు వేదికగా మారుతున్నదని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసం కురిపించిన హామీలు ఒక్కటి కూడా అమలు కావడం లేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ బస్సు ప్రయాణం, తల్లికి వందనం హామీలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. రాజ్యాంగం అందించిన సమానత్వం 75 ఏళ్లైనా అసాధ్యం కాలేదని, నిత్యం మహిళా సమాజంపై దాడులు పెరుగుతూనే ఉన్న పాలకులకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమల ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో కూడా పతాకావిష్కరణలు, సభలు, సమావేశాలు పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే గాంధీ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గౌరవప్రదమైనటువంటి జీవితం దాతృత్వం కాదు, ఇది మన హక్కు, అందుకే పోరాడదాం అనేటువంటి నినాదంతో ఈరోజు కార్యక్రమం తీసుకుంటున్నారు. రాజ్యాంగం కొన్ని మహిళలకు హక్కులు కల్పించింది. స్వేచ్ఛ, సమానత్వం, సాధికారత ఇవన్నీ కూడా ఉల్లంఘించబడుతున్నాయి. ఏ హక్కుల కోసం అయితే శ్రామిక మహిళలు 100 ఏళ్ల కిందట పోరాటం చేశారో హక్కులన్నీ కూడా నేడు ఉల్లంఘించబడుతున్నాయి. 1910 డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్లో పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళలు వాళ్ళ మెరుగైనటువంటి జీవితం కోసం, 8 గంటల పనిదినం కోసం, వేతనాల పెంపు కోసం, సమానత్వం కోసం, ఓటర్ కోసం పెద్ద ఎత్తున క్లారా జెట్కిన్ నాయకత్వంలో ఆ రోజే పెద్ద ఎత్తున వీధుల్లో సభలు, సమావేశాలు నిర్వహించి ఒక దీర్ఘకాలిక పోరాటం చేశారు. ఐక్యరాజ్య సమితి కూడా దాన్ని గుర్తించింది. ఈరోజు మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మొత్తం అందరూ కూడా జరుపుకుంటున్నారు. కాకపోతే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే శ్రామిక మహిళలు పోరాటం చేసి సాధించుకున్నట్టు మహిళా హక్కుల పోరాట దినం అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 అయితే ఈరోజు పాలక వర్గాలు, రాజకీయ నాయకులు, కొంతమంది సంస్థలు చేస్తున్నట్టు పని ఏంటంటే ఒక ఈవెంట్గా దాన్ని చిత్రీకరిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అందాల పోటీలని, ముగ్గురు పోటీలని, దాని తాలూకా ప్రాముఖ్యత కానీ, దాని చరిత్ర కానీ ఎక్కడ కూడా వక్రీకరించి చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మహిళా సాధించుకున్న హక్కులన్నీ కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నాయి. 5 ఏళ్ళకి ఒకసారి వస్తున్నటువంటి ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చినట్లయితే మహిళా అభ్యున్నతి కోసమే పాటుపడతాం, మహిళా సాధికారత కోసమే పాటుపడతామని చెప్తున్నారు. పోరాడి సాధించుకున్నటువంటి మహిళా హక్కులు కానివ్వండి, చట్టాలు కానివ్వండి అన్నీ కూడా ఉల్లంఘించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటికి కూడా మహిళలు విజేత పౌరునిగా చూడబడుతున్నారు. నిర్ణయాధికారంలో మహిళల్ని భాగస్వాములు చేయడం లేదు. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో నేటికి కూడా 3 ఏళ్ల బాలిక నుంచి 80 ఏళ్ల ముదిసెల వరకు కూడా అత్యాచారాలకు ఏర్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఏవి మా హక్కులు, పోరాడి సాధించుకున్న మా హక్కులు ఏమైపోతున్నాయి? ఈరోజు మహిళలు కేవలం ఓటు బ్యాంక్ అనే చూస్తున్నా తప్పించి మహిళా సాధికారత వైపు ఎవరు కూడా ఆలోచించట్లేదు. పితృస్వామ్య వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆడవాళ్ళు వంటింటికే మళ్ళీ ఉండాలని తిరోగమనం వైపు తీసుకెళ్తున్నారు. కార్ల మార్క్స్ ఒక మాట చెప్పాడు, ప్రతి స్త్రీ కూడా రాజకీయవేత్తగా ఎప్పుడైతే ఎదుగుతుందో సమాజం బాగుపడుతుంది, సమాజంలో జరుగుతున్న రుగ్మతులన్నీ కూడా బాగుపడుతుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వంటిల దగ్గర నుంచి సమాజ శ్రేయస్సు కోసం హక్కులు ప్రశ్నించే దిశగా ప్రతి మహిళ కూడా ఉండాలి. అందుకోసం చేసే పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య పిలుపునిస్తా ఉంది.